హలో గైస్, మనలో కొంతమంది ఏ కష్టం వచ్చినా దేవుడా అంతా చల్లగా అయ్యేలా చూడు, నీ గుడికి వచ్చి తలనీలాలు ఇస్తా అని మొక్కుకుంటారు. మరికొంతమంది నీ దయ చల్లని చూపుల వల్ల నేను చాలా ఆనందంగా ఉన్నా, వెంటనే నిన్ను చూడాలనిపిస్తుంది అని మొక్కుకుంటారు. ఇలా ప్రతి ఒక్క భక్తుడికి కామన్గా ఉండే ఒకే ఒక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. మాది 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 మాదే ఈ శోకమంతా. మధ్యాహ్నం భోజనం తినే టైంకి స్టార్ట్ అయితే సాయంత్రం స్నాక్స్ తినే టైంకి తిరుమలకైతే రీచ్ అయిపోయాం. పెళ్లి చేసుకోవడానికి తాళి ఎంత ముఖ్యమో స్వామివారి దర్శనం అవ్వాలంటే ఈ దర్శనం టోకెన్స్ కూడా అంతే ముఖ్యం. దొరకకపోతే ఫ్రీ దర్శనం లైన్లో రోజంతా చుక్కలు కనిపిస్తాయి. లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఎదురుగానే టోకెన్ కౌంటర్ కనిపిస్తుంది. కానీ ఎంత నడుస్తున్నా దగ్గరకు కూడా వెళ్ళలేకపోతాం. మధ్యలో అలసిపోయి వాలిపోయి కింద పడిపోయి మరీ ముందుకు పోయాం. మధ్యలో చిన్న చిన్న చాయ్ బ్రేక్స్ నెట్టుకుంటూ చివరికి కౌంటర్ దగ్గరికి అయితే చేరుకున్నాం. నాకైతే టోకెన్ చేతికి రాగానే ఆ వెంకన్న స్వామిని దర్శించుకున్నంత హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో ఈవినింగ్ 5కి లైన్లోకి వస్తే టికెట్స్ చేతికి వచ్చేసరికి 9 అయింది. ఆన్లైన్లో 300 టికెట్స్ దొరకకపోయినా అప్పటికప్పుడు ట్రిప్ ప్లాన్ చేసిన ట్రిప్కి వచ్చాక ఫస్ట్ చేయవలసిన పని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాస్లో కానీ, బస్ స్టాప్ దగ్గర ఉన్న శ్రీనివాస్ కాంప్లెక్స్లో కానీ, అక్కడ కూడా దొరకకపోతే భూదేవి కాంప్లెక్స్లో కానీ డైలీ దర్శనంకి ముందు రోజు ఈవినింగ్ 5కి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. టోకెన్ తీసుకుని బయటికి వస్తే రైల్వే స్టేషన్ పక్కనే ఈ వైకుంఠ నిలయం ఉంటుంది. జస్ట్ 550 రూపీస్కి రూమ్ అయితే దొరికేసింది. కాస్ట్ చాలా తక్కువైనా రూమ్స్ అయితే చాలా ప్రీమియంగా ఉన్నాయి. ఇంకా అలిసిపోయిన మా బ్రతుకులకి ఆలు పరోటాతో ఆకలిని తీర్చేసాం. జస్ట్ 50 రూపీస్కి పరోటాతో పొట్ట నింపేసాం. చిన్న నాప్తో రీఛార్జ్ అయిపోయాం. పొద్దున్నే ఫ్రెష్ అయ్యి రూమ్ చెక్అవుట్ చేసి ఆటో మాట్లాడుకొని అలిపిరి స్టెప్స్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. పళ్ళు దోముకోవడమైనా మర్చిపోతుందేమో కానీ మసాలా దోశ తింటే కానీ రోజు స్టార్ట్ చేయనంటుంది మా సుబ్బు. తిన్నాక ఇంకేముంది, స్ట్రెయిట్గా కొండెక్కాలని స్టార్ట్ అయిపోయాం. కష్టం అనిపించకుండా కొండెక్కాలని కసి తీరా కోరుకుంటూ కొబ్బరికాయ కొట్టింది మా సుబ్బు. గోవిందా గోవిందా గోవిందా. ఆ గోవిందుడికి దండం పెట్టుకుని ముందుకు రాగానే మొదట కనిపించేది ఈ తల ఏరుగుండు. ఈ తల ఏరుగుండు పైన ఉన్న ఆంజనేయ స్వామికి తల వంచి దండం పెట్టుకుని మన మోకాల్ని ఈ గుండు కానిస్తే కాళ్ళ నొప్పులు పోతాయని భక్తులంతా గట్టిగా నమ్ముతారు. నించుంటే నిల్చుకుపోయే మా 20 సంవత్సరాల ముసలోళ్ళకి ఇలాంటి ఇంకో 100 గుండ్లకు మొక్కినా ఈ మోకాళ్ళ నొప్పులు పోవు. ఏం చేస్తాం, సుఖానికి అలవాటు పడిపోయిన జీవితాలు మనవి. శ్రీవారి కొండపైకి వెళ్ళడానికి శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్లు ఇలా 2 మార్గాలు ఉన్నా నాకు పర్సనల్గా ఈ అలిపిరి స్టెప్స్ అంటేనే ఇష్టం. ఎందుకంటారా, ఇక్కడ చుట్టుపక్కల చూడ్డానికి చెట్లు పుట్టలతో పాటు ఇలాంటి జింకలు దుప్పులు కూడా చాలా ఉంటాయి. మైసూర్ గోపురం దాటుకుని గాలి గోపురం చేరుకునేసరికి మా వాళ్ళ సగం ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మైండ్లో మెట్లు ఎక్కుదామని ఉన్నా మనసు మాత్రం మామిడి ముక్కల వైపు లాగుతుంది. చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఈ పర్వతం మీద ఇలా మోకాళ్ళతో ఎక్కడం వెనుక చిన్న స్టోరీనే ఉంది. పూర్వం ఆది శంకరాచార్యులు శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చి ఈ పర్వతం ఆదినారాయణుడి స్వరూపం అని భావించి కాళ్ళతో తొక్కకుండా మోకాళ్ళతో ఎక్కాడు. అప్పటి నుంచి భక్తులందరూ ఇలా మోకాళ్ళతోనే ఈ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశారు. ఎక్కుతున్న కొద్దీ మెట్లు వస్తూనే ఉన్నాయి. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు సరదాగా ఉన్నా ఎక్కేసరికి సరదా తీరిపోయింది. మెట్లు ఎక్కడం పూర్తయ్యేసరికి కూలోడు కన్నా దారుణంగా తయారైంది మా పొజిషన్. మార్నింగ్ ఎప్పుడు 6కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 2 అయింది కొండపైకి రీచ్ అయ్యేసరికి. 550 పే చేస్తే పాంచజన్య గెస్ట్ హౌస్లో రూమ్ అయితే దొరికేసింది. రూమ్లో లగేజ్ పడేశాక ఫస్ట్ చేసే పని ఈ వెంగమాంబ అన్న సత్రంలో భోజనంకి పోవడం. ఇక్కడ రోజుకి వేల మందికి అన్నం పెట్టి ఆకలి తీరుస్తుంది ఈ సత్రం. కొన్నిసార్లు అయితే లక్షల్లో కూడా భక్తులు వచ్చి భోజనం చేస్తారు. ఇక్కడ భోజనం తినకుండా నేనైతే ఎప్పుడూ దర్శనంకి పోలేదు. ఎందుకు అంటారా, దర్శనం కొన్నిసార్లు చాలా గంటలు పడుతుంది.
ఇక్కడ భోజనంలో వడ, పరమాన్నం, కర్రీతో పాటు కొబ్బరి పచ్చడి అయితే బుర్రపాడు ఉంటుంది. ఇక్కడ భోజనం బాగుంది అనే కన్నా అద్భుతంగా ఉంది అనడం చాలా బెటర్. నా మాట నమ్మకపోతే ఒకసారి మీరే ఇక్కడికి వచ్చినప్పుడు టేస్ట్ చేసి చెప్పండి. మా సుబ్బు అయితే వడ్డించడం స్టార్ట్ చేయకముందే పచ్చడి లేపేసింది. మీలో ఎంతమంది వాల్ పెయింటింగ్ చూసి అబ్బురపడి ఉంటారు? చూసి అందరూ ఫోటో దిగే వాళ్ళే తప్ప ఈ పెయింటింగ్ వెనుక ఉన్న అర్థం గురించి ఎంతమందికి తెలుసు? నేను చెప్తా వినండి. ఎక్కడో శ్రీశైలంలో శివుడు శిరస్సు మీద స్టార్ట్ అయ్యి జోగులాంబ, మహానంది, అహోబిలం లాంటి పుణ్యక్షేత్రాలు దాటి ఆకాశగంగా శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చి చేరుతుంది. ఇంత స్టోరీ ఉంది ఈ అద్భుతమైన పెయింటింగ్ వెనుక. కడుపు నిండా తిన్నాంగా అని కుదురుగా ఉండే బ్యాచ్ అయితే మాది కాదు. కోనేరు కనబడగానే కోతులా గెంతుకుంటూ వెళ్ళిపోయారు. మీలో చాలామంది వచ్చామా, బయట ఎక్కడో రూమ్లో ఫ్రెష్ అయ్యి దర్శనంకి పోయామా అన్నట్టు ఉంటారు. కానీ చాలామందికి తెలీదు ఇక్కడ కోనేరులో శ్రీవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారని. అందుకే ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ కోనేటిలో స్నానం చేసి దర్శనం చేసుకోవడం వల్ల చాలా పుణ్యం వస్తుంది అంటారు. చాలాసేపు జలకాలాటలు ఆడిన తర్వాత పక్కనే ఉన్న వరాహస్వామిని అయితే దర్శనం చేసుకున్నాం. చెప్పడం మర్చిపోయా, మీ కోరికలు నెరవేరాలంటే శ్రీవారి కంటే ముందు ఇక్కడ వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి. అప్పుడే మన కోరికలు నెరవేరుతాయని శాసన గ్రంథంలో రాసింది. మాకైతే ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనం టోకెన్ వల్ల 3 అవర్స్లో అయిపోయింది. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం మీలో ఎంతమందికి దర్శనం చేసుకున్నాక ఇంతకు ముందు ఎప్పుడు ఇంత బాగా దర్శనం అవ్వలేదు అనిపించింది? మీకే కాదు, నాకు కూడా దర్శనం చేసుకుని వచ్చిన ప్రతిసారి ఇలానే అనిపించింది. ఇదంతా గోవిందుని లీల. సో మీరు చేయవలసిన పని ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై.